రెండు గవర్నమెంట్లు. ఎక్కడ చూసినా రెండు గవర్నమెంట్లు లొకేషన్ ఛార్జెస్ పెంచేస్తారు, అన్నీ పెంచేస్తారు, అన్నీ రిస్ట్రిక్ట్ చేసేస్తారు. ఏ సబ్సిడీ అని కానీ ఏ సమస్య చెప్పినా వచ్చి పట్టించుకోరు. సినిమాటోగ్రఫీనిస్ట్ అని ఇస్తారు. వాళ్ళు అసలు నాకు ఇష్టమే లేదయ్యా ఈ శాఖ తెచ్చి నాకు ఇచ్చారు అంటారు. వాళ్ళేమో అసలు వచ్చి సినిమా వచ్చి సినిమా వాళ్ళు ఏంటి అసలు ఇది కూడా ఒక పరిశ్రమే కదా. ఇక్కడ బతుకుతున్న కొన్ని లక్షల మంది బతుకుతున్నారు, దీన్ని బేస్ అయి బతుకుతున్నారు. సో వాళ్ళు వచ్చి ఏ రోజు వచ్చి కూర్చొని ఇది నాకు ఈ శాఖ ఇచ్చారు, నేను ఏం చేయాలి, ముందు అసలు మీరు రండి, అసలు మీ ప్రాబ్లం ఏంటని ఒక్క సినిమాటోగ్రఫీనిస్ట్ వచ్చి కరెక్ట్గా సాల్వ్ చేసిన వాళ్ళు లేరండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక మిస్టేక్ మా పరిశ్రమలో అండ్ గవర్నమెంట్లో కూడా ఏముందంటే పబ్లిసిటీ అనే దానికి చాలా పెట్టాల్సి వస్తుందని ప్రతి ప్రొడ్యూసర్ వాపోతున్నాడు, ప్రతి హీరో పడుతున్నాడు, అందరూ పడుతున్నారు. కానీ ఇక్కడ థియేటర్లో క్యూబు యూఎఫ్ఓలు అని ఉన్నాయండి. వీటికే వారానికి 14,000 కట్టాలి ఒక్కొక్క థియేటర్కి. అంటే ఒక చిన్న సినిమా ఒక్కొక్క థియేటర్కి 14,000 చొప్పున ఒక 100 థియేటర్లు వేయాలంటే ఎంత అవుతుందండి? 14 లక్షలు అవుతుంది. అదే 200 వేయాలంటే అండి 28 లక్షలు. మరి సినిమా తీయడానికి నానా కష్టాలు పడి తీస్తాడు. ఈ పబ్లిసిటీ దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఎక్కడ మోస్తాడు? పెట్టలేడు. నెక్స్ట్ ఏంటి, ఈ యూఎఫ్ఓ క్యూబులు అనేవి కూడా కొన్ని చోట్ల అసలు ఫ్రీ అండి. మనకి అది ఫ్రీ చేయట్లేదు, మా ఛాంబర్ ఫైట్ చేయట్లేదు, మా గవర్నమెంట్ ఫైట్ చేయట్లేదు. మీ టైము ఫ్రీ అయిపోయింది, మీరు ఎందుకు దీన్ని ఫ్రీ చేయట్లా? ఇది బర్డన్ ప్రొడ్యూసర్కి అసలు ఎంత బర్డన్ అవుతుందంటే అండి, ఇది చేస్తే ప్రొడ్యూసర్కి చాలా మందికి సగం భారం తగ్గినట్టు అండి. సో ఇంకొక క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు నేను సగటు ప్రేక్షకుడిగా మాట్లాడతా. సో ఒక పెద్ద బడ్జెట్ సినిమా వచ్చిందంటే అన్నగారు చెప్పినట్టు టికెట్ రేట్లు అన్నీ కూడా వాళ్ళకి అనుగుణంగా పెంచుతారు, ఓకే. సో నాకు అక్కడ సినిమాకి వెళ్ళడానికే ఆ నెలలో ఆ సినిమాకి అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న బడ్జెట్ సినిమా బాగుంది అని ఒక టాక్ వచ్చింది. సో ఒకప్పుడు అంతా మౌత్ టాకే, ఇప్పుడంతా సోషల్ మీడియా టాక్. సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఈ సినిమా బాగుందంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మేబీ రివ్యూస్ కూడా కొన్ని ప్రభావితం చూపెడతాయి. సో అది చూసుకుని ఈ సినిమాకి వెళ్ళాలి అన్నప్పుడు సో నాకు ఆ బడ్జెట్ అనేది ఉన్నట్ల పెద్ద సినిమా మింగేస్తుంది, ఓ 2,000 అయిపోతున్నాయి ఫ్యామిలీతో వెళ్ళిపోతుంటాయి. సో మిగతా ఇంకొక సినిమాకి వెళ్ళడానికి నాకు స్కోపే ఉండట్లే, ఎక్కడ దొరకట్లే. ఇది సగటు ప్రేక్షకుడు ఆవేదన. సో ఓటీటీలో వచ్చే వరకు దాన్ని వెయిట్ చేసి, లేదా దాని ఒరిజినల్ ప్రింట్ వచ్చే వరకు వెయిట్ చేసి, అప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద వస్తే ఆ ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు. ఇంకొంతమంది దొంగచాటుగా పైరసీలు చెప్తున్నారు, అది వేరే విషయం. ఇది సినిమాని ఎంతవరకు కిల్ చేస్తుందంట? సినిమాని చాలా వరకు కిల్ చేస్తుందండి. ఇది ఇవాళ ఒక సినిమాకి వెళ్ళాలంటే టికెట్ ధరే 290 రూపాయలు. అవును, మల్టీప్లెక్స్. వాళ్ళు ఇంకా ఏమన్నా వెళ్ళి ఖర్చు పెట్టుకొని చేసుకోవాలంటే అంటే 2,000 కంపల్సరీ. అదేంటంటే టికెట్ రేట్లు కూడా తగ్గియాలండి. అదేదో పెద్ద సినిమాలకి భారీ బడ్జెట్ అయిన దానికి గవర్నమెంట్ని పర్మిషన్ పెట్టుకొని పెంచుకున్నారు అనే దానికి అర్థం ఉంది. కానీ ప్రతి సినిమాకి అదే టికెట్ రేట్ అయితే కొన్ని సినిమాలు చచ్చిపోతాయండి, కొన్ని మంచి సినిమాలు కూడా చనిపోతాయి, బతకవు. అవును. యాజ్ సీనియర్ డైరెక్టర్గా మీరు ఒకటి చెప్పండి, మేకింగ్ కాస్ట్ బాగా పెరుగుతుంది అంటారా పెద్ద హీరోల సినిమాలకి? అంత ఖర్చు పెట్టడం అవసరం అంటారా? ఇక్కడ ఒకటి ఉందండి, ఇంకో పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఈ సినిమా పరిశ్రమలో కథ అనే దాన్ని ఫస్ట్ డెసిషన్ ఎవరు తీసుకుంటున్నారండి? హీరో తీసుకుంటాడు. నాకు నచ్చితేనే ఈ కథ నేను చేస్తాను, నాకు నచ్చకపోతే నేను చేయను అంటాడు. డైరెక్టర్ మారుతాడు, ప్రొడ్యూసర్లు మారుతా అంటాడు, చివరికి ఏదో కథ ఒకే చేస్తాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. అదే హీరో ఒక్కసారి కాదు, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు కంటిన్యూ ఫ్లాప్లే. ఇది ఎవడు మిస్టేక్ అండి? హీరోదే కథ ఎంచుకోవడంలో ఆడి సరైన జడ్జిమెంట్ లేకుండా కంటిన్యూ సినిమా ఫ్లాప్ అవుతుంటే, బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా నా రెమ్యునరేషన్ పెంచాలంటాడు, నా బడ్జెట్ పెంచాలనే మాట్లాడతాడు. అరే నన్ను నమ్మి సినిమా తీసిన ప్రొడ్యూసర్ నాశనం అయిపోయాడు, ఇక్కడ నన్ను నమ్మి సినిమా కొన్నవాడు నాశనం అయిపోయాడు, నేను తీసుకున్న నిర్ణయం వల్ల డైరెక్టర్ జీవితం దొబ్బింది ఇక్కడ అనేది ఆలోచించకుండా కథ పూర్తిగా వినట్లేదు అంటారా? లేదు, నాలెడ్జి లేక, పబ్లిక్ పల్స్ తెలియక, ఎలాంటి కథని ఎన్నుకోవాలి అనేది తెలియక. సో ఒక మంచి డైరెక్టర్ వచ్చినా ఇదే ప్రాబ్లం అయిపోతుంది. ఆడికి నచ్చిన కథని తీస్తే నీకు హిట్ వచ్చింది, బయ్యర్కి హిట్ వస్తుంది. అందుకే చూడండి, ఇప్పుడు ఇంతమంది ఉంటే
ఎంతమందికి ఇట్లు పడుతున్నాయి మీరు ఆ ఒక్కసారి రీడ్ చేయండి, ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. చాలా తక్కువ. పోనీ కంటిన్యూ నీ ఫ్లాప్ వచ్చినప్పుడు నీకు అర్థమై సావాలిగా. నా వల్ల నేనే కదా కథను నిర్ణయం చేసుకుంటున్నాను, నా వల్ల ఫ్లాప్ అయింది, అరే ఒక మంచి డైరెక్టర్ ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చాడు, దీన్ని నేను వీళ్ళకన్నా ఈ ఛాన్స్ ఇస్తే అప్పుడన్నా టర్న్ అయిద్దామని. అయినా కూడా వాళ్ళు రెమ్యునేషన్ తగ్గించరు, మళ్ళీ సరైన కథ నిర్ణయించుకోరు. ఇలాంటి మిస్టేక్తో ఫస్ట్ దెబ్బతింటుందండి. ఇక్కడ ఒక మంచి కథనే మంచి రైటరు డైరెక్టర్ ఇవ్వలేకపోతున్నారు, మంచి ప్రొడ్యూసర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి నాలెడ్జీ లేని కొంతమంది హీరోల వల్ల. ఎందుకంటే సినిమా అనేది పబ్లిక్ అండి, పబ్లిక్ నచ్చింది. ఏ టైంలో మనం ఎలాంటి సినిమాని త్రో చేయాలి అనేది ఫస్ట్ డైరెక్టర్కి ఐడియా ఉంటుంది, అది చేసే ప్రొడ్యూసర్కి ఐడియా ఉంటుంది. సో దీన్ని తీసుకెళ్తే నాకు నచ్చలేదు అంటాడు అతను. సో అక్కడ బేసిక్ కొంతమంది ఇప్పుడు టీవీలో చూసుకున్నప్ప ఇది నాకు నచ్చింది అనుకుంటే సరిపోద్ది. సార్ ఆడియన్స్కి ఏమి నచ్చింది, ఆడియన్స్ పల్స్ తెలుసుకొని కథను సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆడియన్స్కి ఏమి నచ్చింది అది ఇస్తే కదా మనకి. నెక్స్ట్ అసలు ట్రైలర్ దగ్గరే ఇలా మనకన్నా తెలివిగా పబ్లిక్ ఉన్నారండి. ఒక టీజరు వదిలితే ఇది చూడాలా, ఇది పరమ వేస్టా, దెబ్బలో పడేయాలా అనేది క్రిస్టల్ క్లియర్గా ఉన్నారండి ఆడియన్స్. వాళ్ళే చెప్పేస్తున్నారు ఇది వేస్ట్, ఇది పాద్ది అని ఫస్టే చెప్పేస్తున్నారండి. మనమే ఇక్కడ నా సినిమా సూపర్గా ఒక ఎంత కలెక్ట్ చేసింది లేదా ఎంత ఆడిందండి డబ్బా కొట్టుకుంటుంటారు. ఇలాంటి వాటి నుంచి బయట రావాలి. ఇలా కొంతమంది డైరెక్టర్స్ చేంజ్ అవ్వాలి, కొంతమంది ప్రొడ్యూసర్ చేంజ్ అవ్వాలి, కొంతమంది హీరోలు చేంజ్ అవ్వాలి. హానెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. హానెస్ట్, నా వల్ల ఫ్లాప్ అయితే నా వల్లే ఫ్లాప్ ఈ సినిమా, నేను నెక్స్ట్ కరెక్ట్ చేస్తాను అనేవాడు. ఇంతకుముందు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఈ బ్యాచ్ అంత ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇది ఎందుకు ఫ్లాప్ అయింది, నా మిస్టేకా, నేను సెలెక్ట్ చేసిన రివ్యూ ఉండేది, నా ప్రొడ్యూసర్ మిస్టేకా, లేదా ఏంటి, నాకు ఈ మిస్టేక్ తెలియాలని కూర్చొని ఆ మిస్టేక్ని రెస్టిఫై చేసుకునేవాడు. ఇప్పుడు అది లేదండి, ఆడ అసలు చేసుకోవద్దు, నువ్వు చెబుతా అన్నా కూడా వినడం. అలా తయారైపోయారు, అందువల్లే ఎక్కువ ఫ్లాప్ అండి. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు అన్నగారు అన్నట్టు ఈ సింగిల్ లైన్ స్టోరీ అంటే సార్ మొదట్లోనే చెప్పారు ఒక సీన్నే సినిమా అనేసుకుని చేసేస్తున్నాడు అని. ఈ సింగిల్ లైన్ చెప్పడం హీరోలకి, లేదంటే ఒక ఎలివేషన్ వాళ్ళ క్యారెక్టర్ని ఎలివేషన్ చేసేయడం, ఒక హైప్ ఇచ్చేయడం వల్లే సో ఈరోజు సినిమా అనేది కిల్ అయిపోతాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్ ఇందాక టాపిక్లోది ఈ క్యూబ్ రేట్స్, క్యూబ్ యూఎఫ్ఓ చెప్పారు కదా, వాళ్ళు పెట్టినప్పుడు ఇన్ని ఇయర్స్ అని పెట్టారండి. ఇన్ని ఇయర్స్ తర్వాత ఫ్రీ అని చెప్పారండి. ఇప్పుడు దాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఎన్ని ఇయర్స్? 10 years అన్న. 10 years కూడా కాదండి, అప్పుడు ఫస్ట్ 5 years పెట్టారు కదా, 5 years అండి. అది పెట్టి 20 సంవత్సరాలు అయిందండి. ఇది ఫిలిం అయిపోయి 15 years అయింది అంటే 5 years దాకా 10 years అయింది. దీని మీద పోరాడేవాడు ఎవడు లేడు. ఇది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోరు. ఇది చేస్తే అన్నయ్య గారు అన్నట్టు ఒక 25-30 లక్షలు మిగిలితే చిన్న సినిమాలకు మంచి ప్రమోషన్